హాయ్ అండి, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి నేనైతే మా బావి దగ్గరికి వచ్చిన పొలం దగ్గరికి. బావిలో నీళ్ళు అయితే సుక్కలేవు. ఒక మోటార్ కాలిపోయింది. బావిలో బోర్ ఉండే, ఆ బోర్ కాలిపోయింది. అది తీయాలంటారు. మళ్ళీ వచ్చినాయండి కష్టాలు. పొలం అయితే గిట్లుంది అంతా ఇప్పుడే ఈంతుంది అనమాట. ఇంకా 1 మంత్ పెట్టాలా నీళ్ళు? ఎన్ని రోజులు పెడతారు? 15 days. ఇంకొక 20 రోజులు 15 రోజుల దాకా నీళ్ళు పెట్టాలట ఫ్రెండ్స్. నీళ్ళు ఏమో సరిపోవట్లేవు. ఎట్లా పడైద్దో ఏమో. కష్టపడి వ్యవసాయం చేసుకున్న దీంట్లో కూడా ఫలితం లేదని బాధపడాల్సి వస్తుంది. అంత పొట్టక ఇప్పుడు అదేంటిది ఈనడమా పొట్టక ఇక మా సార్ చూడండి మొఖం అంతా ఎట్లా అయిపోయింది. ఆయన కసి బాధపడుతుండు వాటర్ లేవు ఎట్లా అని. మా పొలం గిట్ల ఉంది ఫ్రెండ్స్. మొత్తం అటు సైడ్ తోట వేసినవనంగా తోటకు కూడా సరిపడ నీళ్ళు లేవు. మా పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు బోర్లు వేయించేటోళ్ళు కూడా పొలాలు ఎండిపోతున్నాయి అని అసలు ఎంత ఘోరంగా ఉందో వాటర్ లేక పరిస్థితి అయితే. ఇక కష్టపడి నాటేపించి పిండి జల్లి అన్నీ చేసినాక తీర పొట్టకొచ్చే ముందు చేతికి వచ్చే ముందు వాటర్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో కదా. ఈ రైతు పొద్దున్న నుంచి అదే బాధపడుతుండు, వాటర్ సరిపోవట్లేవని. బావిలో అయితే సుక్క నీళ్ళు లేవు. మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బావి దగ్గరికి వచ్చిన చాలా రోజుల తర్వాత. రెండోసారి పిండి వేసిన రోజు వచ్చినా, మళ్ళీ ఒకసారి తోట ఏర్పించినప్పుడు వచ్చినా, మళ్ళీ ఈ రోజు వచ్చిన. ఎందుకు ఏందని మీకు డౌట్ ఉండొచ్చు. అనుకోకుండా తోట ఏరడం స్టార్ట్ చేసిన, ఆ వీడియో కూడా పెడతా. వీడియో తీయలేదు కాకపోతే. ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మోటార్ బంద్ చేసి బావిలో మోటార్ కాలిపోయింది. ఆ మోటార్ తీద్దామని, ఆ 2 మళ్ళు పెట్టలే నీళ్ళు లేవని. వారిన వరకు పెడదామని పెడితే పొట్టకొచ్చినాక అసలే నీళ్ళు లేవు. వర్షాలు ఉన్నాయి అంటారు. ఆ వర్షాలు ఇప్పుడు మిర్చి తోట ఏరుకున్న వాళ్ళకు లాస్ అయింది. కాయ ఎండబెట్టుకోవడం చేయడం వాళ్ళ ఇబ్బంది అయింది. ఇట్లా బావిలో నీళ్ళు లేకనే ఇట్లా కష్టాలు. చూడండి వెదర్ అయితే కూల్గా ఉంది. వర్షం పడుతుందేమో. నిన్న చినుకులు పడిపోయినాయి. ఈరోజు వర్షం వస్తుంది అంటారు కంపల్సరీ. వర్షాలు వచ్చే దగ్గర వస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మిర్చి తోటలు ఎరుతురు మా సైడ్ బాగా. ఓకే నా ఫ్రెండ్స్, మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి మాకు. ప్లీజ్ అండి, వాష్ అవర్స్ జరగాలి. లైవ్ కూడా పెడతారండి లైవ్లోకి. ఓకేనా, బాయ్ మరి. అందరు లైవ్కి సపోర్ట్ చేయండి. బంకొడ్లు పెట్టమంటే చింట్లో వడ్లు పెట్టి ఇట్లా అవుతుందండి. బంకొడ్లు అయితే ఈ పాటికి మొత్తం వడ్లే అయిపోవు మేము పెట్టిన కాలానికి. వడ్లు చింట్లో చేపట్టి 3 నెలలు టైం పడుతుంది షుగర్లెస్ బియ్యం అని పెడితే. ఓకే అండి, బాయ్ మరి. లైవ్కి రండి, లైవ్కి సపోర్ట్ చేయండి అందరూ.